సార్ చెప్పండి. మీరు అంటే ఈరోజు ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టారు. మరి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి విధానాలు బీజేపీ పార్టీకి అసలు ఎటువంటి విధంగా అర్థం కావట్లేదు. అసలు వాళ్ళు ఏం ప్రభుత్వం నడుపుతున్నారు ఏంటి అనేది ఇంతవరకు క్లారిటీ లేదని చెప్పేసి మీరు ఇప్పుడు మాట్లాడడం జరిగింది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపుగా ఒక నెల 15 రోజులు అవుతుంది. సో వాళ్ళు ఏం చేయాలనుకున్నారో ఒక క్లారిటీ తోటి అన్ని విషయాల్లోనూ ఒక విధి విధానాలతో ముందుకెళ్తే పరిస్థితి జరుగుతూ ఉంది. సో మీకు వచ్చిన అభ్యంతరం ఏంటని వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో దీని మీద ఏం చెప్పాలనుకుంటారు? క్లారిటీనే లేదు. సమీక్షలు ఎందుకు చేస్తున్నారు అనేది అర్థమైతలేదు. సమీక్షలు చేసిన తర్వాత దానిపైన యాక్షన్ ఏం తీసుకుంటారు, లేకపోతే మీ విధానం ఏంది? సమీక్షలు చేసారు, అప్పులు ఉన్నాయి ఈ రాష్ట్రంలో అని చెప్తున్నారు. అప్పులు ఉన్నాయి, ఓకే, అందరం అర్థం చేసుకుంటున్నాం. మీరు ప్రజలకు ఒక చెప్పారు అప్పులు ఉన్నాయి, సో దీన్ని బాగుపరచడానికి మీ విధానం ఏంది చెప్పాలి కదా. అది చెప్పకుండా అప్పులు మాత్రమే ఉన్నాయి అని చెప్పేస్తే ఏ రకంగా ఉంటుంది? ఎస్, మీరు దాన్ని సరి చేయడానికి మీ విధానం ఏందని అడుగుతున్నాం. చెప్పాలి కదా. చెప్పకుండా విధానాన్ని రూపకల్పన చేయకుండా పరిపాలన ఎట్లా కొనసాగిస్తావు? ఒక డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లు సమీక్ష చేస్తున్నావు, చేయండి. దోషులు ఎవడు? బీఆర్ఎస్ పార్టీ అయితే బయట పెట్టండి, లేకపోతే అరెస్ట్ చేయండి, నోటీసులు ఇవ్వండి, కోర్టుకు ఈడ్చండి. అట్లా కాకుండా సమీక్ష చేసినాం అని చెప్పేసి కాంట్రాక్టర్ని పిలుచుకొని మాట్లాడుకోవడం, లేకపోతే ఫార్మాసిటీ మేము తీసేస్తామని చెప్పినాం, మళ్ళీ వెంటనే వాళ్ళు వచ్చి మాట్లాడుకోగానే ఫార్మాసిటీ ఏం తీసేస్తలేము. ఏంది ఇది? ప్రభుత్వానికి ఒక విధానం ఉండాలి కదా, ఒక స్పష్టత ఉండాలి విధానానికి. తీసేస్తామంటే తీసేయాలి, లేదు దాన్ని డెవలప్ చేస్తామంటే చేయాలి. అట్లా కాకుండా నా ఇష్టానుసారంగా మాట్లాడతా, తర్వాత దాన్ని వాపసు తీసుకుంటా, ఇది కాదు కదా ప్రభుత్వం అంటే. ఏర్పడ్డాక అంటే ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ నెల 15 రోజులు అవుతుంది. సో అన్నింటి మీద సమీక్ష చేసుకుని ఎక్కడ లోటుపాట్లు జరిగినది వాడికి ఒక క్లారిటీ వచ్చినాక సార్ మీకు కూడా ఎవరికైనా ప్రజలకైనా క్లారిటీ. అవునబ్బా, ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే కాళేశ్వరం పైన విచారణ జరిపిస్తానన్నావు. ఇప్పటి వరకు కాళేశ్వరం ప్రాజెక్టు అతను కేసీఆర్ ఏం చెప్పుకుంటూ ఇది ఒక అద్భుతం అన్నాడు, ఇది వేస్ట్ అని అన్నావు. ఆయన అన్నాడు నువ్వు ఇది వేస్ట్ అని నువ్వు చెప్పినావు. దాన్ని కొనసాగిస్తావా ఈ ప్రాజెక్టుని, లేకపోతే అద్భుతంగా చూపిస్తావా? అదేమన్నా నీళ్ళకి అక్కెర వస్తుందా? అక్కెర రాకపోతే ఏం చేస్తావు? మేము చెప్పమని అడుగుతున్నాం అంతే. ఇది ప్రాజెక్ట్ ఆయన అద్భుతం అని కట్టించిండు, ఇది అద్భుతం కాదు, ఇది వేస్ట్, ఇది దొంగ, కరప్షన్, కూలిపోతుంది అంటున్నావు. దాన్ని ఏం చేయాలనుకుంటున్నావు చెప్పు? పిల్లర్లు మళ్ళీ నిర్మాణం చేస్తావా? కాంట్రాక్టర్ని రక్షిస్తావా? లేకపోతే మేడిగడ్డ వరకే ఎంక్వైరీ పూర్తి చేస్తావా? ఏదో విధానం చెప్పాలి కదా. సమీక్ష చేసి ప్రజల ముందు సమీక్ష చేసినా ఈ దొంగ అని అంటే అయిపోద్దాం, వాని దొంగని మీద యాక్షన్ తీసుకుంటున్నావు. మేము అది కాదు అడిగేది. ఓకే, సీతారాం ప్రాజెక్టు విషయంలో కూడా చాలా అవినీతి జరిగిందని చెప్పేసి వాళ్ళు కూడా ఎద్దేవి చేస్తూ ఉన్నారు. సో దాని మీద ఇప్పుడు క్లారిటీ అడుగుతున్నారు. ఇప్పుడు 100% అడుగుతున్నాం. సీతారామ ప్రాజెక్టు అవినీతి జరిగిందని నిన్న 2 మంత్రులు ఆ జిల్లా ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క చెప్పారు. మేము కూడా నమ్ముతున్నాం. ఓకే, దాని మీద నువ్వు ఏమనుకుంటున్నావు? అసలు ఎవడు దొంగ? దాంట్లో అధికారా, లేకపోతే కాంట్రాక్టరా, లేకపోతే రాజకీయ నాయకుడా, అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులా? అది తేల్చకుండా అవినీతి జరిగింది, ఎస్కలేషన్ చేసిరు. ఎంత చేసిర్రు పోనీ అది చెప్పండి. ఎంత పని అయింది, ఎంత పనికి నువ్వు డబ్బులు అయినాయి, ఎంత కరప్షన్ అయింది, అదన్నా చెప్పండి. అది కూడా చెప్పవు. ఏది చెప్పకుండా ఇది అవినీతి జరిగింది నోటి మాటగా అనండి. నేను కూడా అంటున్నా జరిగింది, ఎస్కలేషన్ చేసిరు, నువ్వు అధికారంలో ఉన్నావు, నీకు అధికారం ఇవన్నీ చెప్పే ప్రజలు నీకు అధికారం ఇచ్చిండ్రు. అధికారం ఇచ్చినప్పుడు నీ యాక్షన్ చెప్పు అంటున్నాం. అరెస్ట్ చేస్తావా చేయవా? ఎవడు దొంగ తెలుసు. మాకు అధికారం ఇవ్వలే ప్రజలు, మీకు అధికారం ఇచ్చిర్రు, తేల్చండి. కాళేశ్వరం ప్రాజెక్టు మీద కూడా సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నావా లేదా? ఎందుకు అడుగుతలేవు? నీకేమి ఇబ్బంది, నీకేమి నొప్పి చెప్పమని అడుగుతున్నాం. ఎస్, నువ్వు ఇలా సిబిఐ 24 గంటల మేము ఎంక్వైరీ చేయించేస్తాం. కాలయాపన ఎందుకు చేస్తున్నావు? మేము రెడీగా ఉన్నాం అంటున్నాం కదా. సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ గారే, కిషన్ రెడ్డి గారే చెప్పారు కదా. సో ఇంకేమి నీకు ఇబ్బంది? సో పొన్నం ప్రభాకర్ గారు కూడా ఒక కామెంట్ చేశారు. భద్రాద్రి రాముడు అదే ఏదైతే మన అయోధ్య రాముడి మీద ఇట్లా రాజకీయాలు చేయొద్దు, ఇది బీజేపీకి తగదని చెప్పేసి ఆయన కామెంట్ చేశారు. సో దాని మీద మీ కామెంట్? అరే, సుప్రీంకోర్టు తప్పు జడ్జిమెంట్ ఇచ్చింది అని చెప్పాలనుకుంటుండా ఆయన. సుప్రీంకోర్టు రామాలయం కట్టాలని చెప్పి జడ్జిమెంట్ క్లియర్ కట్ ఇచ్చింది. దాని ప్రకారం జరుగుతూ ఉంది. దాని ప్రకారం ఒక ట్రస్ట్ ఏర్పాటు చేశారు. దాని ప్రకారం అయోధ్య నిర్మాణం జరిగింది. దాని ప్రకారం వీళ్ళ ట్రస్ట్ వాళ్ళు ఇనాగ్రేట్ చేస్తారు. నువ్వు సుప్రీంకోర్టు తీర్పుని తప్పు పడుతున్నావా? అంటే నీకు చదువుకోలేదా? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చదువుకోలేదా? నీ పార్టీ చదువుకోలేదా? లేకపోతే నువ్వు ఎందుకు ఏంది నిరాక్షరాస్యులుగా నిరాక్షరాస్యులు కూడా అందరు ఇలా అయోధ్యకు పోతూ ఉన్నారు. అంతకంటే దౌర్భాగ్యం ఎందుకు? నీకు ఒక ఎంపీ అయినావు, ఇప్పుడు మినిస్టర్ అయినావు, బాధ్యతగా మాట్లాడితే మంచిది. అక్షింతలకు బియ్యానికి తేడా తెలియని మంత్రిని నేను తెలంగాణలో చూస్తున్నా. అక్షింతలకు మామూలు రేషన్ బియ్యానికి తేడా తెలియని మూర్ఖపు మంత్రిని నేను ఇలా తెలంగాణలో చూస్తున్నా.
ఇంతకంటే ఎక్కువ ఆయన గురించి మాట్లాడుకుంటే వేస్ట్. మైకులు పెట్టంగానే ఏదంటే అది మాట్లాడచ్చు, కానీ మైకుల ముందు మాట్లాడేటప్పుడు అయోధ్య రాముని అక్షింతలేంది, రేషన్ బియ్యం ఏంది, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి తెలుసుకొని మాట్లాడితే మంచిది. ఆయన విజ్ఞత అంతవరకే నేను ఆలోచన చేస్తున్నా. ఎక్కువ ఆలోచన చేసి ఎక్కువ మాట్లాడితే మంచిది కాదు. సో మరి మొత్తానికైతే అయోధ్య రామ మందిర్ విషయంలో కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి అనేది ఎవరికి చెప్పట్లేదు. దాని మీద ఏంటంటే కేవలం పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి దాని గురించి వాళ్ళు స్తబ్దుగా ఉన్నారనే దాని మీద వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సో దీన్ని మీరేమనుకుంటారు? మీరే మాట్లాడతారు. వాళ్ళు ఎప్పుడు కూడా స్టాండ్ ఉన్నట్టు మాట్లాడరు, స్టాండ్ లేనట్టు మాట్లాడరు. వాళ్ళ డ్యూయల్ విధానం, ఓట్ల రాజకీయం చేస్తారు. మాకు ఓట్ల రాజకీయాలు కాదు, దేశ రాజకీయాలు చేస్తున్నాం. మేము దేశాన్ని ఈ రామరాజ్యం కావాలని కోరుకుంటున్నాం. వాళ్ళకి ఇష్టం లేదు అది. వాళ్ళకి ఇష్టం లేకుండా అది ఇలా ప్రజలందరూ కూడా మోడీ గారిని, బీజేపీని సపోర్ట్ చేస్తారు. మనకు పుట్టగతులు ఉండవేమని చెప్పేసి సంతుష్టీకరణ రాజకీయాలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. అంతకుమించి కాంగ్రెస్ దగ్గర విధానమే లేదు అయోధ్య మీద. ముందు నుంచి ఎవడని దర్శనం చేసుకుంటాను, ఓడంటుండు, ఓడి దర్శనం చేసుకుంటున్నాడు. అయోధ్యలో పోయింది కదా, కాంగ్రెస్ జెండా పట్టుకుని పోయారు. ప్రజలు బుద్ధి చెప్పిర్రు, ఈడ్చి కొట్టిండ్రు, జెండా బీకేసి పక్కకు నూకేసిర్రు. ఇంకా అది చూసుకొని తెలివి తెచ్చుకోవాలి కదా. ఓకే. సో మరి ఏదైతే రాముడి ప్రాణ ప్రతిష్టకు లేకపోతే విగ్రహ ప్రతిష్టకు సంబంధించి కొంతమంది తాలిబాన్లకు సంబంధించి మీకు కొన్ని ఉగ్రదాడులకు సంబంధించి కొన్ని వార్నింగ్స్ వస్తున్నాయని చెప్పి పేపర్లలో కావచ్చు, రకరకాల వార్తా మీడియా మాధ్యమాల్లో కనబడుతుంది. ఏంటి మరి బీజేపీ స్టాండ్ ఏం మాట్లాడుతుంది? ఏం లేదు, రక్షణ దళాలు ఉంటాయి, వాటి పని వాళ్ళు చేస్తారు. దాని గురించి కామెంట్ చేయాల్సిన అవసరం ఉంది. భయపడద్దు. ఈ దేశంలో భయపడితే ఇది భారతదేశం ఉండేదే కాదు. భారతదేశం భయపడుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, హిందువులు అంటే ఈ దేశం నిలబడేదే కాదు. ఎప్పుడో 100 సంవత్సరాల కింద కొలాప్స్ అయిపోయేది. ఆ రకమైనటువంటి ఇబ్బంది లేదు. ఉంటే కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది, రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటుంది. అన్ని రకాల రక్షణ వ్యవస్థలు పటిష్టంగా ఉన్నాయి. అటువంటి ఇబ్బంది ఏం లేదు. ప్రజలకు వచ్చినటువంటి ఇబ్బంది లేదు, రామభక్తులకు వచ్చినటువంటి ఇబ్బందులు ఏం లేవు. ఫైనల్గా ఒక మాట చెప్పండి వెంకటేశ్వర, ఏదైతే రామ మందిరం కంప్లీట్ కాకుండానే విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ చేయడం అనేది బీజేపీకి తగదని చెప్పేసి మాట్లాడుతుంది. ఇది కేవలం పార్లమెంట్ ఎలక్షన్స్ ఇంకా త్వరలో ఉన్నాయి కాబట్టి దానికంటే ముందు ఈ మందిర నిర్మాణం అనేది కంప్లీట్ కాకుండా విగ్రహ ప్రతిష్ఠ చేస్తూ ఉన్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. పార్టీ అది మంచిది కాదు, అరిష్టం అని అంటున్నారు. దాని మీద ఏంటి? వాళ్ళకి అరిష్టం. ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకి అరిష్టం. అది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికో లేకపోతే బీజేపీకో హిందువులకో అరిష్టం కాదు. ఎవడైతే మాట్లాడుతుండో వాళ్ళకి అరిష్టం, అంతే తప్ప ఎక్కడ కూడా ఇబ్బంది లేదు, అరిష్టం లేదు. అరే గుళ్ళు రకరకాలుగా ఆ తీర్థ ట్రస్ట్ ఉన్నది, పెద్ద ట్రస్టు. వాళ్ళు పండితులతో మాట్లాడి అన్నీ చేసేసి వాళ్ళు ముహూర్తం పెట్టిండ్రు. ఏది ఇష్టానుసారంగా ముహూర్తం పెట్టరు. వాళ్ళు ఏదో మాట్లాడాలని మాట్లాడుతున్నారు అంతా తప్ప వాళ్ళకి వేరే ఎజెండా లేదు. ఇప్పుడు మాట్లాడనీకి ఈ దేశంలో అభివృద్ధి గురించి, సంక్షేమం గురించి మాట్లాడే ఏ పాయింట్స్ లేవు. ఇప్పుడు ఏంటంటే రాజకీయాల కోసం మాట్లాడుతున్నారు, హెడ్లైన్స్ కోసం మాట్లాడుతున్నారు. చాలా మంది పీఠాధిపతులు కూడా దీన్ని గైర్హాజరవుతున్నారు కదా, అంటే నిర్మాణం పూర్తి కాకుండా చేయడం మంచిది కాదని. పీఠాధిపతులు ఎవరు గైరాజ్ అయితే లేరు, దర్శనం చేసుకుంటామన్నారు. కాకపోతే ఏంటంటే ప్రాణ ప్రతిష్ఠ చేసేది ఒక్కరే చేస్తారు, అందరూ చెయ్యరు, ఒక్కరే చేస్తారు. కాబట్టి మోడీ గారు చేస్తున్నారు. మేము ఆయన ప్రాణ ప్రతిష్ఠ చేసినాక దర్శనం చేసుకుంటాం, మాకు వచ్చినటువంటి అభ్యంతరం లేదని చెప్తున్నారు. దీన్ని ఏంటంటే ఎవరికి అనుకూలంగా వాళ్ళు ఇంటర్ప్రిటేషన్ చేసుకుంటున్నారు. ఇప్పుడు వస్తలేరు కదా దేవుని దగ్గరికి, ఎప్పుడైనా పోవచ్చు అని వాళ్ళే చెప్తున్నారు. మళ్ళీ వీళ్ళు ఇప్పుడు వస్తలేరు కదా అంటారు. కాంగ్రెస్ పార్టీలో డ్యూయల్ రోల్ చూడండి. కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా మేము ఎప్పుడైనా దర్శనం చేసుకుంటాం, ఇవాళనే చేసుకోవాలని అంటారు. అదే సాధువులు, సంతులు మేము తర్వాత దర్శనం చేసుకుంటాం, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో బీడు ఎక్కువ ఉంటుంది, ఎక్కువ మంది భక్తులు వస్తారు, ప్రశాంతంగా దర్శనం చేసుకుంటాం అంటే మీరేం తర్వాత ఎప్పుడైనా దర్శనం చేసుకుంటా అంటారు. వాళ్ళు దర్శనం చేసుకుంటా అంటే ఇప్పుడు ఎందుకు రారంటారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఒక స్టాండు లేకుండా, ఒక విధానం లేకుండా అదొక పార్టీ నడుస్తూ ఉంది అట్లా, అంతే. అంతకు మించి వేరే దాని గురించి. న్యాయ జోడో యాత్ర మీద మీ కామెంట్ ఏంటి? అది భారత్ జోడో యాత్ర కాదా, భారత్ తోడో అన్యాయ యాత్ర. అది జోడో యాత్ర కాదు, పాడు కాదు, తోడో యాత్ర, అన్యాయ యాత్ర. ఏం న్యాయం చేసిరు ఈ దేశానికి? ఎక్కడ జోడించారు? ఇలా చూడండి, లాల్ చౌక్లో కూడా రాముని యొక్క చిత్రపటాన్ని దేదీప్యమానంగా వెలిగిస్తున్నారు. ఉన్నప్పుడు జాతీయ జెండా కూడా ఎగిరేయలేకపోయినారు. ఇది చాలదా ఇంకా? ఈ జోడో ఎక్కడది, తోడోనే ఎక్కడది? అదంతా ఏదో అట్లా మాట్లాడుతున్నారు అంతే, ఏదో కాలక్షేపం కోసం, కాలయాపన కోసం చేసే యాత్ర అది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.